బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో బోరుబావిలో పడిన బాలుని క్షేమంగా బయటికి తీశారు. 10 అడుగుల లోతులో ఉన్న చిన్నారిని రెస్క్యూ టీం రాత్రి నుంచి శ్రమించి కాపాడారు. మహారాష్ట్రలోని అంబగాం గ్రామంలో 6 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. 10 అడుగుల లోతులో ఉన్న బాలుని కాపాడేందుకు పోలీసులు, జాతీయ విపత్తు సహాయ శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. బోరుబావికి పక్కనే సమాంతరంగా గుంత తవ్వి బాలుని సురక్షితంగా బయటికి తీశారు. खालून घ्या ना जर బ్రేకింగ్ న్యూస్లో విజువల్స్ ఆల్సో చూస్తూ ఉన్నాం. మహారాష్ట్రలో బోరుబావిలో పడ్డ బాలుణ్ణి క్షేమంగా బయటికి తీశారు. 10 అడుగుల లోతులో ఉన్న చిన్నారిని రెస్క్యూ టీం రాత్రి నుంచి శ్రమించి కాపాడారు. మహారాష్ట్రలోని అంబగాం గ్రామంలో 6 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. 10 అడుగుల లోతులో ఉన్న బాలుణ్ణి కాపాడేందుకు పోలీసులు, జాతీయ విపత్తు సహాయ శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. బోరుబావికి పక్కనే సమాంతరంగా గుంత తవ్వి బాలుణ్ణి సురక్షితంగా బయటికి తీశారు. ఇదే అంశంపై తాజా సమాచారం అందించడానికి మా రిపోర్టర్ శిరీష్ టెలిఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, బాలుడు ఎప్పుడు పడ్డాడు గుంతలో, అలాగే ఎంతమంది సిబ్బంది శ్రమించి బయటకు తీశారు? రమణ, నిన్న సాయంత్రం 4:45 ఈ ఘటన జరిగినట్లుగా ఎన్డీఆర్ఎఫ్ అధికారులు చెప్తున్నారు. తమకు అందిన సమాచారం ప్రకారం పూణే జిల్లాలోని తొరండల్ అనే విలేజ్ ఉంది. ఇది అంబగాన్ అనే మండలంలో ఉంది. ఈ అంబగాన్ అనే మండలంలో ఉన్న తొరండల్ విలేజ్ లో సాయంత్రం 4:45 ప్రాంతంలో బాలుడు ఆడుకుంటూ గుంతలో పడిపోయినట్లుగా కూడా వాళ్ళకు సమాచారం అందింది. దీంతో పోలీసు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది దాదాపు 10 గంటల పాటు తీవ్రంగా శ్రమించారు. అనంతరం 10 గంటల పాటు శ్రమించిన అనంతరం సమాంతరంగా ఒక గొయ్యి తవ్వడం కూడా జరిగింది. మొత్తం ఆ బోర్వెల్ యొక్క లోతు వచ్చేసి 200 ఫీట్ల లోతు. కానీ బాలుడు 10 ఫీట్ల లోతులోనే ఇరుక్కుపోవడంతో సమాంతరంగా గోతిని తవ్వి బాలుని సురక్షితంగా తీయడం అనేది సాధ్యమైందని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్తున్నారు. దీనికి దాదాపు 16 గంటల పాటు ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది. ఎందుకంటే బాలుడికి ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా ఒకవైపు ఆక్సిజన్, ఆహారం అందిస్తూనే మరొక వైపు బాలుడు మరింత లోతుకు జారిపోకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు కూడా చేయడం కూడా జరిగింది. ఆ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ కావడంతో 6 సంవత్సరాల రవి పండిట్ బిలాల్ అనే బాలుడు సురక్షితంగా బయటపడడం కూడా జరిగింది. బాలుడిని సురక్షితంగా బయటకు తీసిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని పలువురు అభినందిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఇటువంటి ఘటనలన్నిటివి చాలా జరుగుతున్నప్పటికీ బోరుబావులకు సంబంధించి మూసివేయాలని చెప్పేసి ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేసినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా ఈ విధంగా వదిలివేయడం వల్లనే ఇటువంటి ఘటనలన్నింటినీ కూడా జరుగుతున్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఎవరైతే బోరుబావుకు సంబంధించిన యజమాని ఉన్నాడో అతనిపై కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఎక్కడ కూడా బోరుబావులు ఉన్న వాటిని ఇమ్మీడియట్ గా మూసివేయాల్సిందిగా కూడా మహారాష్ట్ర ప్రభుత్వం పూణే జిల్లా అధికారులను ఆదేశించడం జరిగింది. రమణ, ఓకే శిరీష్, అంటే చుట్టుపక్కల ఇటువంటి ఘటనలు జరిగినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అలాగే రెస్క్యూ సిబ్బంది రక్షించినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా మనకి? అయితే దేశవ్యాప్తంగా కొన్ని సంఘటనలలో మాత్రమే ప్రాణాలతోటి బయటపడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి. తమిళనాడు, బీహార్, మధ్యప్రదేశ్లలో ఇటువంటి బోరుబావులలో పడిన బాలులను కానీ పిల్లల్ని కానీ సురక్షితంగా బయటకు తీసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అనేక ఘటనలన్నిటివి విషాదంతో ముగియడం కూడా జరిగింది. కొంత లావున్న పిల్లలు కానీ లేకపోతే కొంత ఏజ్డ్ ఉన్న వాళ్ళ పిల్లలు అయితే వాళ్ళని ఎక్కువ లోతుకు జారిపోకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళని సురక్షితంగా వెలికి తీయడం అనేది సాధ్యమయ్యేది. కానీ చిన్న పిల్లలు, తక్కువ వయసున్న వాళ్ళని మాత్రం అది దాదాపు ఎక్కువ లోతులో కనుక ఇరుక్కుపోతే సమాంతరంగా గొయ్యి తవ్వడం కానీ వాళ్ళని వెలికి తీయడం కానీ కష్టసాధ్యమయ్యే పనిగా కూడా ఉంది. అయితే ఈ పూణే ప్రాంతంలో ఈ ఘటన తర్వాత అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడెక్కడైతే బోరుబావులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా గుర్తించి వాటిని సీజ్ చేసే పనిలో కూడా అధికారులు ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆ మేరకు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. నిర్లక్ష్యంగా
బావిని పూడ్చకుండా లేకపోతే దానిపైన కప్పు ఉంచకుండా వ్యవహరించిన రైతు పైన లేకపోతే ఆ వ్యక్తి పైన పోలీస్ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే సకాలంలో ఎన్డీఆర్ఎఫ్ పోలీస్ సిబ్బంది కనుక స్పందించి ఉండకపోతే బాలుని ప్రాణాలతో కాపాడి ఉండడం సాధ్యమయ్యేది కాదు అని చెప్పేసి స్థానిక రెవెన్యూ అధికారులు మీడియాతో చెప్తున్నారు. రమణ. ఓకే శిరీష్, థ్యాంక్ యూ.